ప్రభుత్వం ప్రజలకు అందరికీ చేరువ కావాలి, ఈ పథకాలన్నీ 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దాదాపుగా మహిళలందరూ ఇక్కడ నుంచి ప్రతి పట్టణానికి, పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు, పెళ్లిలకు, పేరంటాలకు, ఆడబిడ్డలింటికి చిన్న శుభకార్యమైనా కానీ ఇవాళ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందంటే దానికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం. ఇది ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. తల్లులందరూ ఇక్కడ నుంచి ఎక్కడికైనా రాష్ట్రమంతటా ప్రయాణించే విధంగా మనకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసుకొచ్చింది. అలాగే ప్రతి ఒక్క ఇంటికి 200 వరకు యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంట్ ఇస్తుంది. 200 వరకు యూనిట్లు అంటే దాదాపుగా మనం ఫ్యాన్లు కానీ, గ్రైండర్లు కానీ, మనకు మోటార్లు ఉన్నా కానీ మనకు చాలా తక్కువగా, అంటే దాదాపుగా 200 కంటే చాలా తక్కువగా మనం కాల్చుకుంటాం. అది పట్టణాల నుంచి పల్లెలకు కానీ ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఏ బిల్లు లేకుండా ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో సబ్సిడీ సిలిండర్ 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుంది. సిలిండర్ 500 రూపాయలకు సిలిండర్ మాకు వస్తలేదు అనుకునే వాళ్ళు దయచేసి ఏంటంటే అనుమానాలు పెట్టుకోవద్దు. మనకు సిలిండర్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకు వచ్చే ఆఫీస్కి వెళ్ళి మనం ఏం చేయాలంటే దరఖాస్తు అక్కడ ఏమి చేయాలంటే కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ చేయించుకోవాలంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నింపి మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్, మన ఫోటో ఇచ్చి మన సంతకం చేసి వస్తే ఎవరి పేరు మీద ఉందో సిలిండర్ వాళ్ళకు ఖచ్చితంగా 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. అలాగే పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం అనేది ఖచ్చితంగా ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తని ప్రభుత్వం మాట ఇచ్చింది. డిసెంబర్ 7 వరకు రైతన్నుల అకౌంట్ లోపల ఖచ్చితంగా 15,000 రూపాయలు ఖచ్చితంగా రైతు భరోసా కింద పడతాయి. అలాగే రుణమాఫీ అనేది దాదాపుగా ప్రతి పంటకు రుణమాఫీ, రైతు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరికీ దాదాపుగా అన్ని బ్యాంకుల లోపల రుణమాఫీ అయింది. కానీ వాళ్ళు ఖచ్చితంగా అధికారులు అడిగి తెలుసుకుని రుణమాఫీ అయ్యే విధంగా మీరు ముందర పడాలి. ఇంకొక విషయం ఏంటంటే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది. 2 లక్షల వరకు ఎట్లా రుణమాఫీ అయితే అంటే మనం తీసుకున్న రుణం ఏదైతే ఉందో దానికి వడ్డీ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకు వారికి చెల్లించినట్లయితే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. అలాగే పక్కా ఇల్లు పేదలు ఎవరైతే ఉన్నారో, నిల్వ నీడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించడానికి అడుగు ముందుకేస్తుంది. అలాగే మన గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఉపాధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉపాధి కరువై ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళి అక్కడ మంచిగా సంపాదించుకుందామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ పని దొరకక జైల్లో మగ్గిపోయి తినడానికి తిండి లేక గూడు అని ఏది లేక ఇక్కడికి వచ్చి చిన్నాభిన్నమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ పేద కుటుంబాలన్నిటి గుర్తించి గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కుటుంబాల లిస్టు కూడా తయారు చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా మేలు చేయాలి, ఏదో రకంగా ప్రభుత్వ పథకం చేరాలి, వాళ్ళందరి జీవితాల లోపల మార్పు రావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ వైపు అడుగులు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కులగణన సర్వే చేపట్టింది ప్రభుత్వం. ఇందులోపల అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి సహకరించాలి. మనకు ఏముంది ఏం లేదనే విషయం ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు అడిగేది ఏంటి అంటే ఆధార్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, మీకు భూమి ఎంత ఉంది, మీ పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా, మనకు ప్రభుత్వం ఏమైనా పథకాలు వస్తున్నాయా, ఏమైనా లబ్ధి చేకూరుందా, ఇవన్నీ అడుగుతారు. రేషన్ కార్డు ఉందని అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పాలి వివరాలు. ఎందుకు చెప్పాలి అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి ఏదైతుందో మనకు చేరడానికే వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిలు, కులగణన సర్వే చేపట్టిలు. ఆ సర్వే లోపల మనం పాల్గొనాలి. మనం అన్ని విషయాలు తెలియజెప్పినట్లయితే మనకు భూమి ఉందా అడుగుతారు. భూమి ఉంది అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చెప్తేనే మనకు రైతు భరోసా వస్తుంది. మాకు భూమి లేదని చెప్పినాం అనుకోండి రైతు భరోసా అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పథకాలు అందరికీ చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఎంతో కొంత లబ్ధి చేకూరాలి, వాళ్ళ జీవితాల లోపల మార్పు రావాలి, వాళ్ళందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ సమగ్ర కులగణన సర్వే, కుటుంబ సర్వే చేపట్టి ప్రజాపాలన భాగంగా 6 గ్యారెంటీలు ప్రజలకు చేరువైతున్నాయా, ఇంకేం పథకాలు అవసరం అనే ఉద్దేశంతో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు అనే కార్యక్రమం చేపట్టి మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలని గమనించండి. మాకు ఇది రాలేదు అది రాలేదని చెప్పి దయచేసి అనుకోవద్దు. ఖచ్చితంగా ఎందుకు రాలేదని చెప్పి మనం ముందర పడితేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి చేకూరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి మా అన్న అశోక్ అన్న గాలంలో ఒక మంచి పాట విందాం. పథకాలను వినియోగించుకోవాలని కోరుకుంటూ, సంక్షేమానికి స్వర్ణయుగం ఇది చూడవే మాయన్న, సంతోషాలను వంచెందుకు కదిలెను సర్కారోయన్నా, సంతోషాలను వంచేందుకు కదిలను సర్కారోయన్నా, సంక్షేమానికి స్వర్ణయుగం ఇది చూడవే మాయన్నా, సంతోషాలను వంచేందుకు కదిలను సర్కారోయన్నా,
దేశం ముందుకు సాగాలంటే వ్యవసాయం వృద్ధి చేయాలన్నాడు. అన్నదాతకు చెల్లిస్తే అన్నం మనకు పెడతానన్నాడు. రైతు దీవెనలు రాజ్యంలో నా సిరి సంపదకు మూలమన్నాడు. పుట్ల కొలదిగా కన్యరాత్రులతో పురోభివృద్ధి సాధ్యమన్నాడు. రైతు భరోసా పథకం వచ్చి భరోసానిచ్చిండే రైతులకు. రైతు భరోసా పథకం వచ్చి భరోసా చూపిందో రైతులకు. అమ్మలారవో ఎక్కల్లారా కూలి తల్లులారో నాయనా. ప్రజాపాలన పల్లెకు వచ్చే పండగ చేద్దామో నాయనా. మగిలే సృష్టికి మూలధారము గలగల నవ్వుత కల సాకారము. మహిళ ప్రగతికి మైకే వెలుగు మహాలక్ష్మితో బాధలు తొలుగు. అమ్మలు ఒక్కలు ఆనందం కై ఆలోచించను మన సర్కారు. గ్యారంటీలను ప్రవేశపెట్టను గమనించావా ఓరన్నా. తెలంగాణ విముక్తని వందలు వెలుగు చూడరన్నా దేశమున. తెలంగాణ విముక్తని వందలు వెలుగు చూడరన్నా దేశముల. అమ్మలారవో ఎక్కల్లారా తూలి తల్లులారో నాయనా. ప్రజాపాలన చెంతకు వస్తే పండగ ఎయ్యాలో నాయనా. యువత చేతిలో యువత చేతిలో దేశం బహుతా ఆధారపడి ఉంటదన్నాడు. విద్యా ఉపాధి ఉద్యోగాలతో వారికి అండగా ఉంటనన్నాడు. ఇంటర్నేషనల్ స్థాయి బడులను మండలానికి తెస్తానన్నాడు. పై చదువులకై 5 లక్షల సాయం తాను చేస్తానన్నాడు. శివ వికాసంలో పథకంతోని భరోసానిచ్చిందో యువతకు. శివ వికాసంలో పేరుతోని భరోసానిచ్చిందో యువతకు. తమ్ములారవో చెల్లెల్లారా మేనగుల్లారో నాయనా. తమ్ములారవో చెల్లెల్లారా మేనగుల్లారో నాయనా. పల్లె పల్లెకు హరహర హే పల్లె పల్లెకు ప్రగతి పథములో చూడవే మాయమ్మో నాయనా. రాజీపడని ఇందిరమ్మను మధురతురంగా దలుచుకున్నాడు. పేదల కోసం ప్రతి ఊరిలో పక్కా ఎన్నో ఇస్తానన్నాడు. వృద్ధులు వికలాంగులకు చేయుతనిచ్చి అండగుంటాడు. అందరికీ తానున్నానంటూ ఆనినిస్తాడు అండగుంటాడు. రేపటి భవిష్యత్తు వెలుగుకి రణము రేవతురెడ్డిరే నాయనా. రేపటి భవిష్యత్తు వెలుగుకి రణము రేవంతురెడ్డిరే నాయనా. అమ్మలారవో ఎక్కల్లారా తూలి తల్లులారో నాయనా. అమ్మలారవో ఎక్కల్లారా తూలి తల్లులారో నాయనా. ప్రజాపాలన చెంతకు వచ్చే పండగ ఎయ్యాలో నాయనా. కాబట్టి నీ పాలనతో స్వచ్ఛమైన లాలనతో మన గోసలనే తీర్చివేసరా. మచ్చలేని పాలనతో మన బతుకులనే మార్చివేసరా. స్వచ్ఛమైన లాలనతో మన గోసలనే పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది. పేదల జెండా ఎగిరింది. బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది. అభయస్తమే అందించదిగో 6 గ్యారంటీలు తెచ్చరా. అరువులైన పేదల
పథకాలన్నీ పంచి పెట్టెరా పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చెరా ఇందిరమ్మ రాజ్యంలో పేదల బాధలు ఉండద్దంటూ తెచ్చుకున్న తెలంగాణలో మార్పును ఎంతో చూపాలంటూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల బాధలు ఉండద్దంటూ తెచ్చుకున్న తెలంగాణలో మార్పును ఎంతో చూపాలంటూ పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది బీద సాగల బతుకులు మార్చగ నింగి గెలిసింది బీద సాగల బతుకులు మార్చగ నింగి గెలిసింది రైతు గుతికపై అప్పుల భారం తీర్చాలంటూ ముందు నిలిచెరా తీర్చాలంటూ ముందు నిలిచెరా తీర్చాలంటూ ముందు నిలిచెరా రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీనే చేయ కదిలేరా రుణమాఫీనే జయ కదిలేరా రుణమాఫీనే జయ కదిలేరా రావణ కష్టం ఉండద్దంటూ రైతు భరోసా ముందుకొచ్చెరా రైతు భరోసాకు ముందుకొచ్చెరా రైతు భరోసాకు ముందుకొచ్చెరా ఎకరాకి 15,000నే ఇస్తానంటూ మాట ఇచ్చెరా 2 లక్షల రుణమాఫీ చేసి చేయి అందించెరా ఎకరాకు 15,000నే తానంటూ మాట ఇచ్చెరా 2 లక్షల రుణమాఫీ చేసి చేయి అందించెరా పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది బీద సాగల బతుకులు మార్చగ నింగి ఎగసింది బీద సాగల బతుకులు మార్చగ నింగి ఎగసింది వంటల కోసం గంటల తరబడి కట్టెల పొయ్యితో కష్టం వద్దని కట్టెల పొయ్యితో కష్టం వచ్చి కట్టెల పొయ్యితో కష్టం వచ్చని 500కి సిలిండర్ ఇచ్చి అవ్వ వంటకు ఆసరయ్యరా అవ్వల వంటకు ఆసరయ్యేరా అవ్వల వంటకు ఆసరయ్యేరా వడ్డీలోని రుణములు ఇచ్చి మహిళల కళ్ళల వెలుగు నింపెరా మహిళల కళ్ళల వెలుగు నింపెరా మహిళల కళ్ళల వెలుగు నింపెరా పేదల పాలన ఇది ఏరా ప్రేమను ఎంతో పంచెనురా అడుగుల బాటై నిలిచెనురా పేదల పాలన ఇది ఏరా ఎంతో పంచెనురా అడుగుల బాటై నిలిచెనురా వెలిచెనురా పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది బీద సాగల బతుకులు మార్చే నింగి ఎగసింది బీద సాగల బతుకులు మార్చే నింగి ఎగసింది ఓ బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకా యువకులు దాదాపుగా నిరుద్యోగ సమస్యతో ఉన్న వాళ్ళ కోసం కొంత ఊరటనిచ్చి ఏడాది కాలం లోపలే 50,000 ఉద్యోగాలు ఇచ్చి యువత వాస్తవంగా నిర్వీర్యం అవుతున్న వాళ్ళ ఆలోచనల లోపల కొత్త ఊపిరిచ్చి వాళ్ళకు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. అలాగే ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీజీలు చేసి బీఈడీలు చేసి ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళకు ఉపాధి మార్గం లోపల వెనుకబడి ఉన్నవారు అంటే వాస్తవంగా ఏదో ప్రైవేట్ కళాశాల లోపల ఎక్కడున్న ప్రైవేట్ కంపెనీ లోపల జీతం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా చదువుకున్న వాళ్ళందరి కోసం ప్రణాళిక సిద్ధం చేసి మనకు ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలనే దిశ లోపల అడుగులు వేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన పిల్లలు ఆటల లోపల ముందుండి పల్లెల లోపల కానీ పట్టణాల లోపల కానీ మనం రాష్ట్ర స్థాయి లోపల పోయి ఇంకా ప్రోత్సాహం కరువై నిరుత్సాహంతో వెనుకబడి ఉన్న పిల్లవాళ్ళందరికీ దాదాపుగా ప్రభుత్వం ఏ ఆలోచించిందంటే వాళ్ళందరినీ ఆటల లోపల శిక్షణ ఇచ్చి తర్ఫీదునిచ్చి గొప్పగా తీర్చిదిద్ది జాతీయ స్థాయి లోపల వాళ్ళని నిలబెట్టాలని చెప్పి క్రీడా యూనివర్సిటీని కూడా నెలకొల్పుతుంది ప్రభుత్వం. అలాగే ఈ సమగ్ర కుటుంబ సర్వే లోపల పాల్గొన్నప్పుడు అన్ని వివరాలు తెలియజేసినట్లయితే మనకు ప్రభుత్వం నుంచి ఏం రావాలి, ఏం లబ్ధి అవసరం ఉంది, మనకు ఏది చెందాలి అనే విషయాలన్నీ ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి కానీ మనకు చేకూరుతుంది. ఇదే అదునుగా దాదాపుగా ఏంటంటే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు చాలా మంది ఏంటంటే సైబర్ నేరగాళ్ళు దొంగలు ఏం చేస్తారంటే మనకు ఫోన్లు చేస్తారు. మన సెల్ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి మేము కుటుంబ సర్వే నుంచి ఫోన్ చేస్తున్నామంటే మీ వివరాలు చెప్పాలి, మీ బ్యాంక్ ఖాతా నంబర్ ఎప్పుడు, మీ ఆధార్ కార్డు నెంబర్ ఎప్పుడు, మీ పాన్ కార్డు నంబర్ ఎప్పుడు అంటారు. దయచేసి అలాంటి వాళ్ళకు సమాధానం ఇవ్వద్దు. అధికారులు ఎవరైతే మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మన వివరాలు తెలియజెప్పాలి. ఫోన్లో మాత్రం తెలియజెప్పినట్లయితే మీ బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం మాయమవుతుంది. కాబట్టి ఈ విషయాలని గమనించండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో రైతన్నల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం, మహిళల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం కాబట్టి మహిళలందరికీ
మహిళా సంఘాలకు ఏం చేసిందంటే వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇస్తుంది, వడ్డీ లేకుండా. ఆ 1,00,000 రూపాయల రుణం తీసుకుంటే ఏదైనా ఉపాధిగా మనం కుటీర పరిశ్రమ ఏదో నెలకొల్పుకొని మనం జీవనోపాధి పొందే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారు ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కళాకారులకు అందరికీ ధన్యవాదములు. ఈ సమగ్ర కుటుంబంలో అందరూ సహకరించాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, పంచాయతీ సిబ్బందికి, రైతన్నలకు, తల్లులందరికీ, గ్రామం లోపల ఉన్న ముత్తంపేట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.